మనిషి ఆరోగ్యం తాను తీసుకునే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలిపై ఆధారపడి ఉంటుంది. ఇవి మొక్కల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. ఆహారం, నీరు, గాలి కలుషితమైతే మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మే 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కథనం. ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మొక్కల ఆరోగ్యం మనిషి జీవనానికి, ఆహార భద్రతకు, పర్యావరణ సమతుల్యతకు ఎంత ముఖ్యమో ప్రపంచానికి తెలియజేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. మొక్కల ఆరోగ్యం ఎందుకు ముఖ్యమో? ఎందుకంటే మొక్కలు మనకు ఆహారం, ఆక్సిజన్, ఔషధాలు, దుస్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అందిస్తాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 80% మొక్కలపై ఆధారపడి ఉంటుంది. అయితే వివిధ రకాల పురుగులు, వైరస్లు, ఫంగస్లు, వాతావరణ మార్పులు మొక్కల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మొక్కలు అనారోగ్యానికి గురైతే పంట దిగుబడి తగ్గుతుంది, రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది, ఆహార కొరత ఏర్పడుతుంది, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, పర్యావరణ సమతుల్యతకు భంగం కలుగుతుంది. ఏడాది ఆహార భద్రత కోసం మొక్కల జీవభద్రత అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం ద్వారా ప్రపంచ దేశాలు సుస్థిర వ్యవసాయం, సేంద్రియ సాగు, పురుగు మందుల నియంత్రిత వినియోగం, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ధృవీకరించిన విత్తనాలను మాత్రమే రైతులు వినియోగించాలి. పంటలపై వ్యాధులు కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. అధికంగా రసాయన మందులు వాడకూడదు. సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలి. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. మొక్కల ఆరోగ్యం కేవలం రైతుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి మనిషి బాధ్యత. ఆరోగ్యమైన మొక్కలే ఆరోగ్యమైన జీవనానికి పునాది. అందుకే ప్రపంచ మొక్కల ఆరోగ్య దినోత్సవం మనందరికీ ప్రకృతిని కాపాడే బాధ్యతను గుర్తుచేస్తోంది.